బుద్ధుడిలా బతికేయడం సులభం. బుద్ధుడి భార్యలా బతకగలరా? జ్ఞానం సంపాదించిన బుద్ధుడు తన భార్య బిడ్డను చూడడానికి వచ్చాడు. భార్య ఇలా ప్రశ్నించింది, నన్ను వదిలి వెళ్లారు పర్వాలేదు, కానీ నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళిండొచ్చు. నేను మీ ఆలోచనకు అడ్డు చెప్పి ఉండను కదా. కానీ మీరు నన్ను నమ్మలేదు అన్నది ఎక్కువ బాధ కలిగించింది. ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టారని అడిగింది. బుద్ధుడు తన భార్య దగ్గర క్షమాపణ కోరి, నేను చెప్పకుండా వెళ్ళింది నీకు భయపడి కాదు, నాకు భయపడి. నిన్ను బిడ్డను చూస్తే ఎక్కడ నా మనసు మారిపోతుందో అని చెప్పాడు. భార్య మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది, ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించి ఉండలేరా అని. నిజమే కదా, నేను కొండలు అడవులు ఆశ్రమాలు వెతుక్కొని వెళ్లాల్సిన పని లేదు, కానీ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నాకు అది అర్థం కాలేదు అన్నాడు. అందరూ బుద్ధుడి గురించే మాట్లాడుతారు, కానీ ఆయన భార్య యశోధర గురించి ఆలోచించరు. బుద్ధుడు వెళ్ళినట్టే తన భార్య అర్ధరాత్రి గడప దాటి ఉంటే ఈ లోకం ఆమెను మంచిది అని చెప్పేదా, లేచిపోయిందని చెప్పి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అక్కడ వారు అనని మాటలు లేవు. పెద్ద వయసేమీ కాలేదు, అందంగా ఉంది, ఇంత రాజ్యము ఆవిడ సొంతము, తనకు నచ్చినట్లు ఉండొచ్చులే అని నిందలేసింది. పసిపిల్లాడు నాన్న కోసం అడుగుతుంటే అర్థం కాని అతనికి ఏమని చెప్పి సముదాయించిందో, ఎంత పోరాడిందో. ఇవన్నీ వదిలేసి ఎటువంటి సమస్య లేకుండా సన్యాసం పుచ్చుకున్నాడు బుద్ధుడు. అన్నీ ఉన్న సన్యాసిలానే బతికింది యశోధర. ఏది కఠినం, ఏది కష్టం? ఎవరు సన్యాసం పుచ్చుకున్నది చెప్పండి. ఇప్పుడు చెప్పండి. తన ధర్మం నిర్వర్తించకుండా అన్ని భోగాలు అనుభవించి పెళ్ళాన్ని బిడ్డను వదిలేసి సన్యాసిలా మారి లోకం మారుస్తా అని బోధి చెట్టు కింద కూర్చుంటే బుద్ధి వస్తుందా? ఈ లోకం మారుతుందా? ఇతడిని నమ్మి కోట్లాది మంది బుద్ధిజం అంటూ బిచ్చమెత్తుకుంటున్నారు. యశోధరను మాత్రం ఏకి పారేస్తున్నారు. ఇదే మన లోకనీతి. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.